జై శ్రీరామ్. ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా ఉన్నారంటూ ప్రేమలో పడటం, ప్రేమించేయడం చేస్తుంటారు. అసలు అందం అంటే ఏంటి? తెల్లగా ఉండటమా, నల్లగా ఉండటమా, లేకపోతే కాలి బూడిదైపోయే శరీరం కోసమా? ఈ తపనంతా అందంగా ఉంటే చాలు ప్రేమించేస్తుంటారు. ఇక తమ జీవితానికి వాళ్ళే సరస్వం అనుకుంటూ ఊహల్లో కూడా బ్రతికేస్తుంటారు. వాళ్ళు దక్కకపోతే మాత్రం జీవితాన్ని బలిచ్చేంతగా బాధపడుతుంటారు. ఒక్కోసారి మరణం దాకా కూడా వెళ్తారు. వారెవరి కోసమో నువ్వు ఎందుకు బాధపడాలి? నిన్ను ఎంతగానో ప్రేమించే నీ తల్లిదండ్రులకు తెలీదా నీకు ఎటువంటి తోడుని తీసుకురావాలనేది? నిజం చెప్పాలంటే వారికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. వాళ్ళెవరో దక్కలేదని మీరు బాధపడడం ఎందుకు? ఒక్కసారి నిన్ను నువ్వు అర్థంలో చూసుకో. నువ్వు ఎంత అందంగా ఉంటావో అదే నీ మనసును అడుగు. నీలోని మంచితనాన్ని చెబుతుంది. నీ చిరునవ్వు ముందు అవతలి వారి అందం ఏ పాటిది? ఒక్క విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో. అందం ఉందని ఆశపడకు, అందలేదని బాధపడకు. అందనిదే ఆశ పెడుతుంది, అదుపు తప్పితే బాధ పెడుతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికన్నా ఉన్నంతలోనే జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. కలలో కాదు, నిజంలో బ్రతుకు. అందంతో కాదు, ఆనందంతో జీవితాన్ని గడుపు. జై శ్రీరామ్.